హలో గాయ్స్! ఇప్పుడు మనం వచ్చేసి మైసూర్‌లోని అండర్ వాటర్ టనెల్ ఎక్వేరియం దగ్గరైతే ఉన్నామండి. లోపలైతే రకరకాల చేపలు ఉన్నాయన్నమాట. మైసూర్‌లో చూడదగిన వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్‌లో ఈ ఎక్వేరియం కూడా ఒకటండి. పిల్లలతో ఎళ్తే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం లోపల మొత్తం ఎక్స్‌ప్లోర్ చేసేద్దాం రండి. ఇదొచ్చేసేసి రెడ్ లైన్ ఫిష్ అంట. మొత్తం ఎక్వేరియం మొత్తం తిరిగేస్తుంది. చూడ్డానికి చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. ఇంకా చూడ్డానికైతే రకరకాలున్నాయి. ఇది చూడండి ఎంత బాగా ఆడుతుందో. అటు ఇటు, ఇటు అటు తిరుగుతానే ఉన్నాయి. చిన్న చిన్నయి, పెద్ద పెద్దయి అన్నీ ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా బావుందనమాట. ఒక్క రకం గాదు. ఇన్ని రకాల చేపలనైతే నేనైతే ఎప్పుడూ చూడలేదు. ఈ ఫిష్‌నొచ్చేసి జెయింట్ గౌరమి అని అంటారంట. వెరైటీగా పెట్టేసారు పేరు. ఆ వెరైటీగా పేరు పెట్టినట్టే ఈ ఫిష్ కూడా చూడండి ఎంత అందంగా ఉందో. అవి మేము అంటే ఎక్వేరియంలో అటు ఇటు మనుషులు తిరుగుతా ఉంటారు గదా! వాటిని చూసి అంటే వాడికి మనుషులు తిరగడం అలవాటయిపోయినట్టుంది. చూడండి మేము ఆడిస్తుంటే ఎట్లా చూస్తుందో అసలు. 2 కళ్ళేసుకొని ఆ మూతి చూడండి ఎట్లా ఉందో. చూడ్డానికైతే ఎంతుందో అసలు. చాలా పెద్దదనమాట. వైట్‌గా భలే కలర్‌ఫుల్‌గా ఉన్నట్టుగా అనిపిచ్చింది. పేరు గూడా వెరైటీగా ఉంది. మూతి చూడు అదసలెలా పెట్టిందో అసలు. ఆనిచ్చేసింది గ్లాస్‌కి. అసలు కొట్టినా గూడా కదలట్లే అది. ఊపుతుంది ఇంకా గెలిచినియను. కళ్ళు చూడండి ఎంతెంతున్నాయో. చాలా పెద్ద పెద్ద కళ్ళు. కొట్టినా గూడా కదలట్లేదు అదసలు. కానీ బావుంది చూడ్డానికి. అతుక్కుపోయి అందరిని చూస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ చేపని బటర్‌ఫ్లై కాయ్ ఫిష్ అంటారంట. దీంట్లో గూడా రకరకాల రంగులున్నాయి చూడండి.
ఇకైతే మనం అండర్ వాటర్ టనెల్కి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ రకరకాల చేపలు, అస్సలు చేపల సామ్రాజ్యంలో ఉన్నట్టుంది. ఏదో సముద్రం లోపలికి వెళ్ళినట్టు ఫీలింగ్ అనమాట. చుట్టూ చేపలు, మధ్యలో మేము. చూడడానికి ఎంతో బాగుంది. ఇప్పుడు మనం పింక్ సామ్రాజ్యంలోకి వెళ్ళిపోతున్నాం అనమాట. రకరకాల చేపలు చూడండి, కలర్ఫుల్ గా అన్ని పింక్ కలరే చుట్టూ అనమాట. దానికి తగ్గట్టు ఆ లైటింగ్ ఎఫెక్ట్ కూడా అలాగే పెట్టారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ చేప పేరు తిలపియా చేప అంట. దాని పేర్లు అయితే మాత్రం భలే వెరైటీగా ఉన్నాయి. ఇండియన్ పేర్లు అయితే కాదు. చూడండి ఎంత బాగున్నాయో. ఎక్కడికి వెళ్తున్నాయో తెలియదు కానీ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి అనమాట. కొన్ని కిందకి, కొన్ని పైకి, చుట్టూ సర్కిల్ లాగా రౌండ్ వేస్తున్నాయి అనమాట. అవి అలా ఎందుకు తిరుగుతూ ఉంటాయి అనేది నాకైతే తెలియదు. మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి.
మనం చూస్తున్న ఈ చేప పేరు ఎట్రాక్టోటస్ అంట. మొత్తం ఎక్వేరియం అంతా దాందేలాగా తిరిగేస్తుంది. ఎన్నున్నాయో. మీరు ఎవరైనా మైసూర్ వెళ్తే కనుక ఖచ్చితంగా ఎక్వేరియం అయితే విజిట్ చేయండి. పిల్లలు తీసుకెళ్ళండి, పిల్లలకి చాలా ఎంజాయ్ చేస్తారు. మ్యాక్సిమం 1 అవర్ ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. చక్కగా చూడటానికైతే చాలా బాగుంది. పిల్లలు తీసుకొని వెళ్ళండి, బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.